నీవే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా పాల్గొంటున్నామంటేనే అనేక జన్మల సుకృతం ఉంటేనే కానీ ఇంటి కళ్యాణంలో పాల్గొనడానికి మనకు ఆ భగవంతుడి అనుగ్రహం ఉండదు. మరి ఆ అనుగ్రహం చేత నేడు రామనవమి నాడు ఈ శుభముహూర్తాన భగవంతుడి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ దేవో భవ సర్వేభ్యః బ్రాహ్మణేయాలకు నమస్కారం చేసుకోండి. ఇందాక ఆగిపోయాం ఇక్కడ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని దేవతలను అర్చించినా మొట్టమొదటిగా మన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడానికి చెయ్యండి అవసరాలు. అక్కడ సత్రం జరిగితే నేను ఒక క్వింటాల్ బియ్యం ఇస్తా, ఇక్కడ అదిస్తా అని చెప్పి ఒకళ్ళు పోతాను. అదంతా వ్యర్థం. సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని లోకాలు జరిగినా ఆయన కంటే ముందే ఈయన అక్కడ కనిపించాడు లేదా? ఎన్ని నదులతో స్నానం చేసినా ఆయన కంటే ముందే గణపతి స్నానం చేసి పూర్తి వెళ్తూనే ఉన్నాడు, కనిపించాడు. దాని అర్థం ఏమిటి? ఇంత తీర్థాలన్నీ కూడా తన తల్లిదండ్రులు తన తల్లి తిరిగిండు. నా స్వగ్రామం, నేను పుట్టిన ఊరు. ఈ ఏరియాలో కూచంపాడు, రెంజర్ల మరియు ఇక్కడనే రాముల వారి టెంపుల్ ఉండే. ఇది 57 ఏళ్ళ క్రితం స్థాపించిన టెంపుల్ ఇది. ఇవాళ 57వ వార్షికోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఇవాళ రామనవమి సందర్భంగా ఇవాళ కృష్ణ గ్రామస్తులకు అదేవిధంగా పాల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున రామనవమి చేసుకోవడం, అలాగే కిసాన్ గ్రామానికి అంటే గుర్తింపుగా ఉన్న ఈ రామాలయంలో నేను ఇక్కడ రావడం చాలా పోయినసారి రాకుండా ఈసారి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి ఎంతో మున్ముందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి కిసాన్ నగర్ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్న చైర్మన్ మన ఎంఎస్ గౌడ్, మల్లెపూలంత దగ్గర ఎంఎస్ గౌడ్ గారికి, చిన్రెడ్డి గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ వెంకటేష్ గారికి, కపిల్ గారికి, ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నేను రామనవమి సందర్భంగా వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.